మమ్మల్ని తీసుకో. ఈరోజు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులు పత్రికా మరియు మీడియా సోదరులతో కలిసి మన రాజమండ్రి నగరానికి సంబంధించినటువంటి మురికి నీటి శుద్ధి కర్మాగారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని దర్శించడం జరిగింది. ఇది ఉక్కుంపేటలో ఈ ప్లాంట్ కడుతున్నారు. మరి చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో అంతా ఆటోమైజేషన్గా ఉండేలాగా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగింది. ఈ ప్లాంట్ 50.6 MLD ఏదైతే మురుగునీరు ఉందో రాజమండ్రిలో వచ్చే మురుగునీరు, ఆ మురుగునీరు శుద్ధి చేయడానికి ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్లో వచ్చినటువంటి ఏదైతే స్లడ్జీ అది ఉందో ఆ స్లడ్జీ అంతా కూడా కడియంలో ఉన్నటువంటి తోటలకి ఎరువుగా వాడటం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడ గోదావరిలో మళ్ళీ కలపడం జరుగుతుంది. అది కంప్లీట్గా ప్యూరిఫై ఉంటుంది. అది 10 BOD బిలో లెస్ దెన్ 10 ఉంటుంది. కాబట్టి అది డ్రింకింగ్ కూడా పనికి వస్తుంది. అటువంటి వచ్చిన వాటర్ని అక్కడ ధవళేశ్వరం అవతల గోదావరిలో మనం కలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్లాంట్ రావడానికి మీ అందరికీ కూడా తెలుసు. నేను 46 రోజులు ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేయడం జరిగింది. నేను దీక్ష చేస్తున్నానని తెలిసి రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా అవసరం, గోదావరిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. గతంలో గంగానదిని ఎలా అయితే ప్రక్షాళన చేసి ఇప్పుడు శుద్ధిగా ఉండేలా చేశారో అలాగే గోదావరి చేయాలని ఆయన ఒక ప్రపోజల్ తీసుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఎవరి దగ్గరికైనా సరే, నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేకపోతే జలశక్తి మినిస్టర్ కానివ్వండి, ఎవరి దగ్గరికైనా ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఇచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని పెట్టి 54 కోట్ల రూపాయలని ఫండ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి 34 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ మ్యాచింగ్ అవ్వదనంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియంలో వచ్చినప్పుడు అన్న దీక్ష చేస్తున్నాడంటే ఒకసారి రమ్మంటే నేను వెళ్ళటం జరిగింది. ఏందన్నా ఏంటి దీక్ష చేస్తున్నాం అంటే ఇలా వాటర్ గోదావరి పొల్యూషన్ దాని గురించి చేస్తున్నాం, మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చారంటే వెంటనే నువ్వు లెటర్ తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చారన్నాడు. అంతే ధనంజయ రెడ్డికి ఇచ్చా అన్నాడు. ధనంజయ రెడ్డిని పిలిచారు. ఆయన ధనంజయ రెడ్డికి ఇస్తే వెళ్ళిన 2 రోజులకే జగన్ గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. మరి అది 54, ఇది 34, 88, కానీ ప్రాజెక్టుకి 95 కోట్లు ఫిబ్రవరి స్టార్ట్ చేసామండి. త్వరగా అంతా కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఎలక్ట్రికల్ మెకానికల్ వర్క్ జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ వైరింగ్ అండ్ ప్యానల్ కనెక్షన్ వరకు జరుగుతున్నాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్లాంట్ రన్నింగ్ పెట్టేలాగా అదే పనిగా డే నైట్ వర్క్ చేస్తున్నాం. అక్కడ నుంచి 3 months ట్రయల్ రన్ నడుస్తుందండి. 3 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా O&M మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసి రన్నింగ్లో పెడతాం. ఇది 50.6 MLD కెపాసిటీ అండి. మొత్తం ఇది ఎస్బీఆర్ టెక్నాలజీ వస్తుంది. అంతకుముందు ఎంత ఉంది? అంతకుముందు 30 MLD ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉందండి. అది టెక్నాలజీ USB టెక్నాలజీ. ఇది వచ్చి మనకేమో ఎస్బీఆర్ టెక్నాలజీ సీక్వెన్సింగ్. అంటే దాంట్లో వచ్చినప్పటికీ COD BOD ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అవి అబవ్ 30 అవి ఉంటాయండి. ఇవి యాజ్ పర్ న్యూ NGT గైడ్లైన్స్ ప్రకారం బిలో 10కి ఇవి మనం పెట్టేలా పారామీటర్స్ సెట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసి రిలీజ్ చేస్తుంది వాటర్ని. ప్రాపర్గా ఏంటంటే గోదావరి పొల్యూట్ అవ్వకుండా ఈ వాటర్ని మనం దాంట్లో చేస్తామండి. టోటల్గా మొత్తం ఎప్పటికి ప్రాజెక్ట్ ట్రయల్ అన్నీ పూర్తి ఎప్పటికి వస్తుంది అందుబాటులో? అదే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసి తర్వాత అక్కడ 3 months ట్రయల్ రన్ తీసుకుంటాం. ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవడానికి ఆ మొత్తం ట్రయల్ రన్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత అక్కడ నుంచి మనకి కంటిన్యూగా వాటర్ ప్యూరిఫై 100% వెళ్తుంది. డిసెంబర్ నాటి. మీ పేరు చెప్పండి. నా పేరు అశోక్ కుమార్ అండి, కాంట్రాక్టర్ వైపు నుంచి. ఇక్కడ సైట్ ఇన్ఛార్జ్ అలాగే సైట్ ఎగ్జిక్యూటివ్ కూడా మేము చూస్తాం.
సుమారు ఎంతమంది వర్కర్స్ పనిచేశారు, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఎటువంటి ఇబ్బందులు లేవండి, అంత కోఆపరేటివ్గా ఉంటుంది మరి ఇక్కడ పబ్లిక్ శానిటరీ డిపార్ట్మెంట్. 95 కోట్లు అండి గవర్నమెంట్.